నారాయణమూర్తి గారు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం మీకు నారాయణమూర్తి గారు ఇక్కడ. శాంతి ప్రసాద్ గారు ఒక అవకాశం ఇచ్చారు, వాడుకోండి మరి. డెఫినెట్ గా అదే చెప్తున్నా, చెప్పే ముందు ఇది చెప్తా. అయితే నేను ఏమంటానంటే, వీళ్ళు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కోడిగుడ్డు మీద వెంట్రుకలు ఉంటాయా అసలు? అదే వీళ్ళు ఈ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కేసులు కోడిగుడ్డు, దాని మీద వెంట్రుకలు, ఆ వెంట్రుకలు పీకే కార్యక్రమాన్ని వీళ్ళంతా చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇక ఈ ఎవరైతే ఆ పార్టీలు ఉన్నాయో వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. నేనేమంటానంటే, అసలు ఈ కేసు నిలబడద్దా? ఆయన తెలుసు, శాంతి ప్రసాద్ గారు కూడా ఒక అడ్వకేట్, సో ఆయనకి తెలుసు ఈ కేసు నిలబడదని. విఫలమని కూడా తెలుసు. కాదు, మీ అభిప్రాయం మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. శాంతి ప్రసాద్ గారికి తెలిసి ఇది నిలబడదని ఆయన చెప్పలేదు కదా. కేసులు ఇవేమి నిలబడవు, ఇవన్నీ దొంగ కేసులు. మేము అసలు షాపులను తగ్గించి, రెస్టారెంట్లను తగ్గించి, బార్ రెస్టారెంట్ని, తర్వాత బెల్ట్ షాపులు తీసేసి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వమే అమ్మిన తర్వాత వచ్చిన ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల డబ్బు అని చెప్పేసి మేమంటే ఇవాళ ఎలా దోపిడీ జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి షాపు ₹1,00,00,000, లేదంటే రెస్టారెంట్ ₹1,00,00,000, లేదంటే సంవత్సరానికి ఇంత, లేదంటే ఇంత 30%, 40%, లేదంటే ఒకేసారి మొత్తం ఇచ్చేసేయండి, ఇస్తేనే పెట్టుకోండి అనే పద్ధతిలో వాళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దాన్ని ఒక వనరులుగా మార్చుకొని రోజు కలెక్షన్ లో కొట్టుకుంటూ ఈ మూడు పార్టీలు మళ్ళీ ఇవాళ ఇది దోపిడీ అంటే. ఆ పార్టీ చేసింది ఆ ట్యాక్సుల ద్వారా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేశాం మేము. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎందుకని, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఎలో చేయలేదు అనేది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అధికారులు కూడా అదే అడుగుతున్నారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు డిజిటల్ అనేది డిజిటలా కాదా అనేది ఒక ప్రశ్న అయితే, డిజిటల్ చాలా వరకు చేసుకుంటూ వచ్చింది మేము, మొదలు పెట్టింది మేము కదా. గవర్నమెంట్ లో కరెంట్ బిల్లు మనం కడుతున్నాము, క్యాష్ కూడా కడుతున్నామే అంటే, క్యాష్ ఇదంతా ఇప్పుడు ప్రభుత్వం అంతా దోచేసుకుంటున్నట్టేనా? దానికి దీనికి ఏమన్నా అంటే పోలిక ఉందా సార్ మీరు చెప్పేదానికి? అంటే మీరు ఒక్కరే కరెంట్ బిల్ ఆన్లైన్, తెలంగాణలో కూడా కరెంట్ బిల్లు ఆన్లైన్ లో కట్టుకునే ఆప్షన్ ఉంది. ఏ రాష్ట్రంలోనైనా కరెంట్ బిల్లు ఆన్లైన్ లో కట్టుకునే ఆప్షన్ ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. బ్రహ్మనాయుడు ప్రశ్న అది కాదు, మీరు వేసిన ప్రశ్న అది కాదు. కరెంట్ బిల్లుకి ఎంత నిర్దిష్టంగా మందుకి ఎంత బిల్లు ఇస్తున్నారా వాళ్ళు? దాన్ని మీరు డిజిటల్ చేసావా, డిజిటల్ చేయలేదనేది క్వశ్చనే రాదు. మీరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు అసలు ప్రశ్నలే కాదు మీ దృష్టిలో. నిలబడదు ఏముంది నిలబడను. ఇప్పుడు కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నాడు, ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయామంట. డిజిటల్ చెప్పండి శాంతి ప్రసాద్ గారు. ఎట్లా బ్లాక్ అండ్ ఒక్క నిమిషం కరెంటు బిల్ దానికి మనకు బ్లాక్ అండ్ వైట్ లో ఇంత కాలింది, ఇంత బిల్ అయింది, ఇంత ఛార్జ్ పడిందని మనకు వస్తుంది. దాని ప్రకారం మనం బిల్లు కడతాం. మందు బాటిల్ లేదు ఇవ్వట్లేదు. మరి ఇంకేంటి, ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు కూడా ఎక్కడ లేదు, మందుకు బిల్లే ఉండదుగా. మార్ట్లో కొనుక్కుంటే తప్ప దానికి బిల్లు ఉంటుంది. డిజిటల్ పేమెంట్ చేశాడు, మనకంతా కనపడింది, రాష్ట్రం అంతా కనపడింది. శాంతి నారాయణమూర్తి గారు ఒక అంశం స్ట్రైట్ గా చెప్పండి. మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి లేదా? నేననేది కాదు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు డబ్బులు క్యాష్ ఇస్తే మద్యం అమ్ముతున్నారు లేదు చెప్పమనండి. అమ్ముతున్నారు అంటే జేబులోకి వెళ్ళినట్టేనా? ఎట్లా? ఆన్లైన్ కూడా అవకాశం ఉంది, ఫోన్ పే, అదేవిధంగా ట్రాన్సాక్షన్
అవకాశం ఉంది నేను అనే అర్థం సార్, చేస్తాను. అన్ని రకాల బడ్జెట్స్ ఉన్నాయి. అప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు ఇచ్చే వాళ్ళు సార్, ఒక్క విషయం క్యాష్ అంతా వీళ్ళ జేబుల్లోకి వెళ్తున్నట్టేనా కాదా? నారాయణమూర్తి గారు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు, అందరి దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ అందరూ యూజ్ చేసేంత అవగాహన ఉండదు. అందులో ఆంధ్రప్రదేశ్ లో రైతువారి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. ఆ డబ్బంతా కరెంట్ వెళ్తున్నట్టే కదా. సరే మా వాడు తీర్మానం సమాధానం చెప్తాను. రైట్, నారాయణమూర్తి గారు ఆగండి. అంటే మీరు అర్థం లేనటువంటి వాదన లాగా ఉంది. అదే అంటే ఇది అర్థం ఉంది, దీనికి అర్థం లేదా? కాదండి, 10 రూపాయలు టీ తాగితే కూడా ఒక ఫోన్ పే చేసే రోజులు అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో 200, 300 పెట్టి మందు బాటలు కొనుక్కున్న వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం కల్పించలేకపోయారు? అమ్ముతావా అమ్మవా? నేను అనేది, నా దగ్గర ఫోన్ పే ఉంది, అకౌంట్ లో డబ్బులు లేవు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు అమ్ముతావా అమ్మవా? అమ్మే వాళ్ళు అమ్ముతారు, లేదా? అమ్మే వాళ్ళు అమ్ముతారు సార్. ఆ డబ్బులు కరకట్టుకు వెళ్తాయి కదా, కరకట్టుకేనా? ఏం మాట్లాడతారండి? అర్థం ఉండాలి. కోడిగుడ్డు మీద ఎంటుకలు పీకే కార్యక్రమం చేసిన అంటే జగన్